మన టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్ళికైతే సిద్ధమైనట్లు గత 2, 3 వారాలుగా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇద్దరు సైలెంట్‌గా ఉన్నారు. కానీ పలు విషయాలపై మాత్రం హింట్ ఇస్తూనే వస్తున్నారు. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ జంట ఇప్పుడు పెళ్లి విషయంలోనూ ఆ సీక్రెటే మెయింటైన్ చేయాలనుకుంటుంది. కొంతకాలంగా విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందాన రిలేషన్‌లో ఉన్నట్లు తరచూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. 'గీతా గోవిందం' సినిమా నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ప్రచారం అయితే జరిగింది. తాజాగా వీరి పెళ్లి కార్డ్ అయితే బయటికి రావడం జరిగింది. ఈ జంట తమ పెళ్లి గురించి ఎలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు. ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. ఇది కేవలం వారి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సంక్షేమంలో ఈ వేడుక చాలా గ్రాండ్‌గా, ప్రైవేట్‌గా జరుగుతుందని సమాచారం అయితే ఉంది. వెడ్డింగ్ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో భారీ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేస్తున్నట్లు పెళ్లి శుభలేఖలో వారైతే పేర్కొనడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డిని కలవడం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా వీరిద్దరూ పెళ్లి కార్డ్ లీక్ అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అయితే కంగ్రాట్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ గానీ, ఇటు రష్మిక మందాన గానీ తమ రిలేషన్ గురించి నేరుగా చెప్పలేకపోయినా గత కొన్ని నెలలుగా పరోక్షంగా హింట్ ఇస్తూనే వస్తున్నారు. 2024లో ఇద్దరు వేర్వేరు ఇంటర్వ్యూలలో తాము సింగిల్స్ అయితే కాదు అని ఒప్పుకున్నారు. తమ పార్ట్నర్ పేరు మాత్రం బయట పెట్టలేదు ఇద్దరు కూడా. ఇలాంటి చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌తో క్యూరియాసిటీ పెంచారు. ఏది ఏమైనా 2026 ఫిబ్రవరిలో విజయ్, రష్మిక మందాన ఒకటవుతుండడం ఇరువురి ఫ్యాన్స్ అయితే సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి పెళ్లి వీడియో హక్కుల కోసం 60 కోట్ల ఓటీటీ ఆఫర్ అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వీరిద్దరూ తిరస్కరించినట్లయితే సమాచారం ఉంది. పెళ్లి వీడియోల ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ఈ జంటను సంప్రదించింది. వారి వివాహ వీడియోకు సంబంధించిన ప్రత్యేక హక్కులను కొనుగోలు చేయడానికి 60 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. దాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక తిరస్కరించినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ తమ వివాహ వేడుకను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచడానికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ప్రైవసీకి ఎటువంటి భంగం కలిగించకుండా ఉండడంతో పాటు దీన్ని వాణిజ్యపరంగా మార్చడానికి కాబోయే దంపతులిద్దరూ ఏమాత్రం సుఖమంగా లేరని, ఇది వ్యక్తిగత వేడుకగా ఉండాలని విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కోరుకుంటున్నట్లు సన్నిహితులైతే చెబుతున్నారు. పెళ్లి విషయం పక్కన పెడితే కెరీర్ పరంగా ఇద్దరు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక చేతిలో ప్రస్తుతం కాక్టెయిల్ 2, మైసా, పుష్ప 3, ది ర్యాంపేజ్, యానిమల్ పార్క్, బోర్డర్ 2 వంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. 2025లో ఇప్పటికే చావా, సికిందర్, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, తమ్మ వంటి చిత్రాలతో ఆమె ఆడియన్స్ అయితే పలకరించింది. మరోవైపు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ పార్ట్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 2025లో వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కిలో గెస్ట్ రోల్‌తో పాటు కింగ్డమ్ సినిమాతోనూ విజయ్ ఫ్యాన్స్‌ను అలరించాడు.